ఈరోజు అమరావతికి సంబంధించి రాష్ట్రపతి గారు ఆమోదముద్ర పడిన తర్వాత కేంద్ర న్యాయశాఖ ఒక గెజిట్ విడుదల చేసింది. అత్యుత్తమ స్థాయి స్టాచ్యూచరీ, దట్ మీన్స్ చట్టబద్ధ హోదా అన్నట్టు అనుకోవచ్చు. దానివల్ల ప్రయోజనం ఏంటి? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. తెలుగు మీడియా టచ్ అయితే టచ్ చేస్తా. శివసేన వాళ్ళది సామ్రాన్ ఒక పత్రిక ఉంటుంది. అందులో ఈ అమరావతి బిల్లు ఆమోదం పొందింది చూసారా, చట్టబద్ధమైన చూసారా, గెజిట్ విడుదలని చూసారా, దానిని చూపుతూ ముంబైకి పొంచుకున్న పెను ప్రమాదం అంటూ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. వాళ్ళే హైలైట్ చేస్తారు. వాళ్ళ బాధ ఏంటి ఇందులో చెప్తా. ఇక మావిగన్ లాంటి వాళ్ళు ఒక 1000 మంది కాదు, కొన్ని లక్షల మంది వచ్చినా ఇక అమరావతిని ఎందుకు కదపలేరు అది చెప్తా. ఓవరాల్గా అన్నప్పుడు ఈ చట్టబద్ధత తీసుకురావటం అన్నది జగన్ మీద భయంతోనా లేదా ఇంకెందుకు అది కూడా చెప్తాను. సింపుల్గా చెప్తా, 6 నిమిషాలు క్లోజ్ చేస్తా, మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా మొన్న 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఏమని? అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని. దెన్ మన ఏప్రిల్ 1వ తారీఖున లోక్సభలో, ఏప్రిల్ 2వ తారీఖు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం జరిగింది. 2 చోట్ల కూడా ఒక వైసీపీ మాత్రమే సపోర్ట్ చేయకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అదేంటో వాళ్ళ రీజన్స్ సవలక్షణం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇక ఆ తర్వాత రాష్ట్రపతి గారి జంతకు వెళ్ళింది, ఆమె చూశారు, సంతకం చేశారు. ఇమీడియట్గా ఇక నిన్నే గెజిట్ విడుదల కూడా చేస్తున్నారు కేంద్ర న్యాయశాఖ. ఇప్పుడు ఈ గెజిట్ అంటే ఏంటి అంటే చట్టబద్ధత కల్పించారు కదా, దీనివల్ల ఏం జరిగింది? కొన్ని లక్షల మంది మావిగన్లు వచ్చిన అమరావతిని ఇక కదపలేరు. ఇండియాలో మొట్టమొదటిసారి పార్లమెంట్లో ఉభయ సభలు ఆమోదం తెలిపి రాష్ట్రపతి గారు సంతకం చేసి ఆమోదించిన తర్వాత గెజిట్ విడుదలైనటువంటి ఒకే ఒక రాజధాని, ఒక స్టేట్కి ఒక అమరావతి. కారణం 2014 జూన్ 2న 2 రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఆ రోజు పునర్విభజన చట్టం అని చూస్తారా, అందులో సెక్షన్ 5లో సబ్సెక్షన్ 2లో ఏమని చెప్పున్నారంటే హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ, కొత్త రాజధానితో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అన్నారు. ఆ కొత్త రాజధాని చూసారా, అక్కడ అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. ఇది 2024 జూన్ 2 నుంచి అమలులోకి వస్తుంది అన్నారు. ఓ రకంగా ఎలాగా ఆమోదించింది నిన్న, బట్ అమలులోకి ఎప్పుడు 2 సంవత్సరాలు వెనక నుంచే. అంటే ఇంకేంటి, పార్లమెంటులో ఏకంగా అన్ని పార్టీల వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత ఆమోదించారు చూసారా, దానికి సవరణ చేశారు. అంటే ఏంటి, ఇది మామూలుగా ఏర్పాటైనటువంటి రాజధాని కాదు. ఈ శివసేన పత్రిక సామ్నాలు ఏమి రాశారంటే, మామూలుగా పార్లమెంట్కు ఉండే హక్కు ఏంటి, జగన్ ఇదే హైలైట్ చేస్తున్నాడు, గుర్తుంచుకోండి. ఒక రాష్ట్రానికి సంబంధించి సరిహద్దుల విషయంలో వేరే రాష్ట్ర సరిహద్దులు పంచుకునే చూసారా, ఆ మార్పులు చేర్పులు, తర్వాత వచ్చేసి ఇంటర్నల్ ఏదన్నా బౌండరీస్ విషయంలో మార్పులు చేర్పులు, ఇటువంటివంటే ఓకే. కానీ రాజధానికి సంబంధించి పేరేం పెట్టుకోవాలి, రాజధానికి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేసుకొని అది పూర్తిగా రాష్ట్రం ఇష్టం కదని వాళ్ళు హైలైట్ చేశారు. అది నార్మల్గా ఉన్నప్పుడు, ఇది కొత్తగా ఏర్పాటు అవుతున్న రాష్ట్రం, భౌగోళికంగా మార్పులు చేస్తున్న సందర్భాన దానిని కూడా కేంద్రమే సూచించడంలో అర్థం ఉంది. రాజ్యం కూడా అదే చెప్తుంది. ఆర్టికల్ 111 ప్రకారం ఈరోజు రాష్ట్రపతి గారు దానిని ఆమోదించింది కూడా అందుకే. సో ఇక భవిష్యత్తులో ఎవరు కూడా రాష్ట్రంలో ఎన్ని బిల్లులు పాస్ చేసినా అమరావతిని కదపలేరు. ఇక అమరావతి అజరామరం, మన బాలకృష్ణ భాషలో, చంద్రబాబు భాషలో చెప్పాలంటే అన్స్టాపబుల్. ఇక ఈ అమరావతికి చట్టబద్ధత వచ్చింది కదా, దీనివల్ల లాభం ఏంటి? నెంబర్ 1, చట్టబద్ధత రావటం అంటే ఇట్స్ పర్మనెంట్ అన్నట్టు. పర్మనెంట్ అంటే దాని అర్థం ఏంటి, ఇంకా అక్కడ కనుక మన పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయిరా, అరే మన పెట్టుబడులు పెట్టిన తర్వాత దాన్ని ఎవరు కదిలించలేరు అనుకున్నప్పుడు ఏమైంది, పెట్టుబడులు భారీగా వస్తాయి. అండ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్నా, ఎవరైనా లోన్ ఇద్దామనుకున్నా, తీసుకోండి అంటారు. అలా వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఫండింగ్ ఇస్తూ ఉన్నాయి. అది గ్రాంట్ కావచ్చు, దానికి సంబంధించేసి కేంద్ర ప్రభుత్వం మరలా రీపే చేయడం కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు. ఓన్లీ వచ్చిన దాన్ని వినియోగించుకోవడం ఉండేది. దానికి ఎప్పుడప్పుడు కూడా అకౌంటబిలిటీ, మొత్తం లెక్కలు అయితే చెప్పాలి. సో ఇప్పుడు విషయం ఏంటి మరి, అమరావతిలో నిర్మాణాలు ఏవైతే జరుగుతున్నాయో అది వేగవంతం అవడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంది. అండ్ బయట నుంచి ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతానికి అవకాశం అనేది ఉంది. ఆల్రెడీ లోన్లు ఇస్తున్న వాళ్ళు ఇంకొంచెం తీసుకోండి అయ్యా, కట్టుకోండి అయ్యా అని ఇచ్చే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. ఇక వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఆంధ్రులంతా చూడటం కాదు, అమరావతి మా రాజధాని అని
అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏమంటారు? అమరావతి అంటారు. బాగా క్రాస్ చెక్ చేసుకోండి. రాజధాని లేని రాష్ట్రంగా 2019-24 మధ్య ఎన్ని మాటలు పడ్డాం మనం, ఎంత చులకనగా చూసారో మనల్ని. 2015లో అమరావతికి శంకుస్థాపన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏం చేశాడు? 3 రాజధాని అంటూ 3 ముక్కలు ఆడిన తర్వాత ఆ బిల్లు ఈ బిల్లు అని ఏ బిల్లు పాస్ కాకపోయినా కానీ అందరి చేత ఏమనిపించాడు? రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనిపించాడు. అది ఇప్పుడు తొలగిపోయారు. అమరావతి ఓన్లీ రాజధాని. పార్లమెంట్లో ఏకంగా ఆనాడు విభజన చట్టం ఉందే దానిలో మార్పు చేసి రాష్ట్రపతి గారు ఆర్టికల్ 311 యూజ్ చేసి ఓవరాల్గా అత్యున్నత స్థాయి చట్టబద్ధత కల్పించున్నారు. ఇక అమరావతి అజరామరం, ఇక దీనిని ఎవరు కదపలేరు. భారీగా పెట్టుబడులు వస్తాయి, భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర సంస్థ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ సొంత బిల్డింగ్లు కట్టుకుంటాయి. చెప్పండి గర్వంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని. ఇక శివసేన వాళ్ళు ముంబై విషయంలో వాళ్ళు ఒక భయాన్ని వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజధానిని ఆ రాష్ట్రం చూసుకోవాలి కదా, పేర్లు వాళ్ళే పెట్టుకోవాలి కదా. బట్ అమరావతి విషయంలో కేంద్రం ఏం చేసిందో చూసాము. రేపటి రోజు ముంబైని కూడా అద్భుతమైన ముంబై, అద్భుతమైన కేంద్రం ఏమంటారు క్యాపిటల్, ఏ రకంగా ఆర్థిక రాజధాని అంటూ హడావుడి చేసి, ఇంటర్నేషనల్ సిటీ హడావుడి చేసి దానిని కేంద్ర పాలిత ప్రాంతం అని చెప్పేసి ఏకంగా మరాఠీలకు దానిని దూరం చేసి ఆ బీజేపీ వాళ్ళు అక్కడ చక్రం తిప్పే అవకాశం కూడా ఉంది, జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళు భయాన్ని వ్యక్తం చేశారు. బట్ అలా అయితే జరగదు. మహారాష్ట్ర రాజధాని ముంబైయే, ఎట్టి దానికి కేంద్రపాలిత ప్రాంతం అయితే చెయ్యరు.